ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ తెలంగాణ స్టైల్ సర్వపిండి. మీరు ఇంతవరకు ఎన్నో స్టైల్ సర్వపిండి ట్రై చేసి ఉంటారు, కానీ నేను చేసిన స్టైల్లో సర్వపిండి ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో. ఇన్ని రోజులు ఎందుకు ఇలాంటి సర్వపిండి మిస్ అయ్యాం అనిపిస్తుంది. దీనికి నేను గ్యారెంటీ. ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు తీసుకొని కడిగి 30 మినిట్స్ నానబెట్టుకుందాము. మీరు డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. 2 మీడియం సైజు ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాము. ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందాము. పేస్టులా కాకుండా చూసుకోవాలి. ఒక బాండీ తీసుకొని 2 గ్లాసుల వాటర్ తీసుకుందాము. నేను ఈ గ్లాస్తో వాటర్ తీసుకుంటున్నా. మీరు కొంచెం వెడల్పాటి బాండీ తీసుకుంటే పిండి కలపడానికి వీలుగా ఉంటుంది. వాటర్ వేడేంత వరకు మనం మూత పెట్టుకుందాం. నీళ్లు వేడయ్యాయి, కొంచెం ఆయిల్ వేసుకుందాము. మీరు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. 3 టీ స్పూన్ల సాల్ట్ వేసుకుందాము. ఇక్కడ సాల్ట్ స్పూన్ నిండుగా తీసుకోవద్దు, కొంచెం తక్కువ తీసుకోవాలి. మనం ఉప్పు వేసుకున్నాం కదా, కారం కూడా 3 స్పూన్లు తీసుకుందాము. ఉప్పు కంటే కారం కొంచెం నిండుగా తీసుకోవాలి. మనం బాండీ కొంచెం వెడల్పుగా తీసుకుంటే పిండి కలపడానికి ఈజీగా ఉంటుంది. మనము వేడి నీళ్ళలో ఆయిల్, ఉప్పు, కారము, ఆనియన్ వేసుకోవడం వల్ల పిండికి ఎక్కువగా ఫ్లేవర్ వచ్చి సర్వపిండి టేస్ట్ చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు కచ్చా పచ్చా వేసుకున్న ఆనియన్ని వేసుకుందాము. ఒకసారి పిండిని కలుపుకుందాము. మనకు ఆనియన్ ముక్కలు మిక్సీలో వేసుకున్నాక ఇలా రావాలి. ఇప్పుడు మూత పెట్టుకొని వాటర్ మరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. వాటర్ మరుగుతున్నాయి కదా, 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకుందాము. ఇది కొలత ప్రకారం 1/2 కేజీ పిండి అయింది. పిండిని వాటర్లో పూర్తిగా కలిసేలా కలుపుకుందాము. మనము 2 గ్లాసుల పిండికి 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాం కదా. మీరు ఎప్పుడైనా చేయాలనుకుంటే ఎన్ని గ్లాసుల పిండి తీసుకుంటే అన్ని గ్లాసుల వాటర్ తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. సేపు పక్కన పెట్టుకుందాము. పిండి చల్లగా అయింది కదా. ఇప్పుడు 4 టీ స్పూన్ల నువ్వులు వేసుకుందాము. మనకు నువ్వులతో ఎక్కువ టేస్ట్ వస్తుంది కదా, అందుకే నేను ఎక్కువ వేసుకున్నాను. మీరు ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. నానబెట్టుకున్న శనగపప్పు వేసుకుందాము. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు 1/2 కప్పు తీసుకుంటున్నా. కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. ఇందులో కరివేపాకు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. కరివేపాకు పిండి చల్లబడ్డాక వేయడం వలన నల్లబడకుండా ఉంటుంది. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. నేను చూపించిన విధంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ముందే 2 గ్లాసుల నీళ్లు తీసుకున్నాం కాబట్టి ఎక్కువగా నీళ్లు పట్టవు. పిండిని మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా చేసుకోండి. దీంట్లో నుండి కొంచెం పిండి ముద్దను నేను చూపించిన విధంగా చేసుకొని కడాయికి ఒత్తుకుందాం. ఈ పిండి ముద్దను నేను చూపించిన సైజు తీసుకొని రౌండ్గా చేసుకొని అరచేతిలో చూపించిన విధంగా తిప్పుకుంటూ వెడల్పుగా చేసుకొని కడాయికి ఒత్తుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కడాయికి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకుందాం. మనకు అప్పుడే సర్వపిండి కడాయికి అతుక్కుపోకుండా ఉంటుంది. మనం ముందుగా చేసుకున్న పిండి ముద్దను ఇలా కొంచెం కొంచెం ఫ్రై చేసుకుంటూ కడాయికి ఒత్తుకుందాము. సర్వపిండి క్రిస్పీగా తినాలనుకునే వారైతే కొంచెం పల్చగా ఒత్తుకోండి. మెత్తగా తినాలనుకునే వారైతే కొంచెం మందంగా ఒత్తుకోండి. ఇప్పుడు మనం దీంట్లో కొన్ని హోల్స్ చేసుకుందాం. నేను దీంట్లో బాల్స్, చెకోడీలు చేసుకొని వేసుకుంటున్నాను. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇష్టపడతారండి. నేను మా ఇంట్లో కూడా ఇలాగే చేస్తానండి. మీకు చూపించడం కోసము చేసి చూపిస్తున్నా. మీరు కూడా ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల సర్వపిండి మాడిపోకుండా మంచిగా ఉడుకుతుంది.
కడాయిపై మూత పెట్టుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు ఉడకనిద్దాము. మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకొని మాడిపోకుండా చూసుకోండి. నేను పెట్టిన విధంగా ట్రాన్స్పరెంట్ మూత తీసుకుంటే మీకు పైనుండే కనిపిస్తుంది. మనకు 10 మినిట్స్ అయింది. ఎలా ఉడికిందో చూద్దాము. సర్వపిండి చాలా బాగా వచ్చింది కదండి. ఎన్నిసార్లు తిన్నా బోర్ అనేది ఉండదు. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసము మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.